ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు. ఈ క్రిస్మస్ సీజన్‌లో మనం గమనించినట్లయితే ప్రతి గృహంలో కూడా మనకి ఆ యొక్క నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నక్షత్రాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క భూమికి మనకు దగ్గరగా ఉండేటటువంటి నక్షత్రానికి గల దూరము మనం ఆలోచన చేసినట్లయితే ఇంచుమించుగా 9,28,00,000 మైళ్ళ దూరం ఈ రెండింటికి మధ్యన మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకు దగ్గరగా ఉండేటటువంటి నక్షత్రం సూర్యుడు. అయితే ఇంకా సూర్యుని కంటే మించినటువంటి నక్షత్రాలు అనేకమైనవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ నక్షత్రాలు మరి చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క వెలుతురిని భూమి మీదకి అవి అందిస్తూ ఉంటాయి. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క యోధా బెత్లెహేంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను చూడడం కోసం, ఆయనను వెతకడం కోసం వారు వస్తూ ఉన్నప్పుడు, ఆ జ్ఞానులకు మార్గాన్ని చూపించినటువంటిది ఆ నక్షత్రమే. అయితే ఈ నక్షత్రము మరి జ్ఞానులకు మార్గాన్ని చూపించినట్లుగా మనకు తెలుసు. అయితే నక్షత్రం ద్వారా క్రైస్తవులమైనటువంటి మనము ఏమి నేర్చుకోవాలని మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ఈ నక్షత్రము ఈ యొక్క జ్ఞానులకు మార్గాన్ని చూపించింది. దేవుడు ప్రతి ఒక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటాడు. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి గొల్లలను గురించి మనం ఆలోచన చేస్తే, ఈ గొల్లలు అనేటటువంటి వారు పామరులు కాబట్టి, వారు ఏమి చదువుకోలేదు కాబట్టి, అటువంటి వారు సైతము క్రీస్తు యొక్క పుట్టుకను గురించి తెలుసుకోవాలని మరి ఆ యొక్క దేవుని యొక్క దూత వారి దగ్గరికి ప్రత్యక్షమై వారికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధానాన్ని వారికి తెలియచేసినట్లుగా మనము చూస్తాము. అయితే జ్ఞానులైతే మరి జ్ఞానుల్లో కూడా తూర్పు దేశపు జ్ఞానులు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు. ఎందుకంటే వారు జ్ఞానము ఎక్కడ ఉన్నది అనేటటువంటిది చాలా శ్రద్ధగా వెదికేటటువంటి వారు. మనము షాబా దేశపు రాణి గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆమె సొలొమోను మహారాజు యొక్క కాలంలో సొలొమోను యొక్క విశిష్టతను విని అతని జ్ఞానమును తెలుసుకొనడానికి, జ్ఞానమును పరీక్షించడానికి ఆమె అక్కడి నుంచి బయలుదేరి సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా ఈ యొక్క జ్ఞానులు కూడా మరి వారు మరి ఇంతకుముందు చెప్పబడినటువంటి విధంగా ఆ యొక్క ఆయా గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి, ఆయన పుట్టినప్పుడు జరిగేటటువంటి సంఘటనల గురించి రాయబడినటువంటి వాటినన్నిటినీ తెలుసుకున్నటువంటి ఈ యొక్క జ్ఞానులు ఆకాశంలో వారు ఒక నక్షత్రాన్ని కనుగొని, ఆ నక్షత్రాన్ని చూడడం ద్వారా, ఆ నక్షత్రం నడిపించినటువంటి విధానాన్ని బట్టి ఈ యొక్క జ్ఞానులు తూర్పు దేశం మొదలుకొని వారు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి బెత్లెహేము మార్గానికి నడిపించబడ్డారు. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ యొక్క నక్షత్రము వారికి మార్గాన్ని చూపించింది. ఒకవేళ నక్షత్రం లేకపోతే వారు ఆ యొక్క మార్గాన్ని కనుగొనలేకపోయేటటువంటి వారు. ఎందుచేతనంటే నక్షత్రము వారికి ముందుగా నడిచింది. ఆ నక్షత్రాన్ని చూస్తూ వారు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి స్థలానికి వెళ్ళడం మనం గమనిస్తాము. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగినట్లయితే నక్షత్రము వారిని నడిపించింది. నక్షత్రము వారికి ఒక డైరెక్షన్‌ని, ఒక మార్గాన్ని చూపించినట్లుగా మనము ఆలోచన చేయవచ్చు. అయితే మనం ఈనాడు అనేక మందిని చూస్తూ ఉంటే వారు తమ యొక్క మార్గాన్ని విడిచిపెట్టి వారు ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక అనేక మంది సతమతం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క లోకంలో మనము కూడా మరి ఆ యొక్క తార నక్షత్రం ఏ విధంగా అయితే జ్ఞానులకు మార్గాన్ని చూపించిందో అదే విధంగా మనము సైతము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడి మన పాపములకు విమోచన క్రయధనముగా చెల్లించబడినటువంటి ఆ యొక్క క్రీస్తుని కలిగినటువంటి మనము ఇతరులకు ఒక మార్గదర్శకులముగా ఉండాలి. అనేకులను యేసు వైపు నడిపించాలి. అనేకులను యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు చేర్చాలి. గమ్యం ఎరిగినటువంటి వారు మరి అనేకులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారు తమ యొక్క మార్గములలో అస్థిరులుగా వారు ఉంటూ ఉన్నారు. ఎటువైపు వెళ్ళాలో తెలియక ఏ మార్గంలో వెళితే గమ్యానికి చేరుకుంటాము, ఏ మార్గంలో వెళితే మనం మోక్షానికి చేరుకుంటాము, ఏ మార్గంలో వెళితే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం అనేటటువంటి ఆలోచనలు అనేక మందిలో ఉన్నాయి. అటువంటి వారిని దేవుని వైపు నడిపించడానికి మనము కూడా ఒక నక్షత్రము వలె ఉండాలి. రెండవదిగా మనం ఈ యొక్క నక్షత్రాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే,
ఈ నక్షత్రం వారికి ఎంకరేజ్‌మెంట్‌నిచ్చింది. అంటే ఆ నక్షత్రం అనేటటువంటిది వారు నడుస్తూ ఉన్నప్పుడు ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచింది. వారు ఆగినప్పుడు నక్షత్రం గూడా ఆగింది. అందుచేతనే వారు అన్ని వందల కిలోమీటర్లు వారు ప్రయాణం చేసినప్పటికీ గూడా ఆ యొక్క నక్షత్రం వారిని నడిపిస్తూ వచ్చింది.